సమగ్ర శిక్షణ మీకు అంత శిక్ష పడ్డట్లుంది. శిక్ష చేస్తున్నారు, వాళ్ళకి శిక్ష చేయాలి. మనం సమగ్ర శిక్షణ ఉద్యోగులందరూ కూడా ఈ సందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు మీకు అందరికీ కూడా మీ అందరినీ రెగ్యులరైజ్ చేయడం కోసం నా రెగ్యులర్ ఉద్యోగాన్ని వదులుతున్నాను. మీకు 50,000 రూపాయల జీతానికి వెంకటతో సమానంగా తీసేసి రాజీనామా చేసి ప్రజా ఉద్యమాల కోసం నేను మీ వెంట తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 36 ఏళ్ల సర్వీసులో మీతో పాటు కలిసి నడిచిన మీలో ఒకరిగా ఉన్నా, మీరు తిన్నట్టుంది నేను తిన్నా, మీతో పాటు కలిసి అనేక ట్రైనింగ్ క్యాంపుల్లో నేను కూడా పాల్గొన్నా. కాబట్టి మీ కష్టాలు, మీ ఇబ్బందులు, మీ సమస్యలన్నీ కూడా మా కుటుంబ సభ్యులు, నా శిష్యులు, నాతో చదువుకున్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ మీరంటే క్యాంపులో ఇక్కడ ఉన్నారు. మన సొంత ఇందాక వచ్చి పలకరించింది. కాబట్టి మీరందరూ కూడా మా అక్కలు, చెల్లెలు కూడా, మా తోటి మిత్రులందరూ, మీకు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి నాయకులు మధ్యరెడ్డి గారికి మీకు అందరికీ కూడా మరొకసారి ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. భారతదేశంలో 100కి 90 మంది ప్రజలు బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అగ్రకులాల్లో ఉండేటువంటి పేదలు కావచ్చు, ఉపాధి కోసం, కనీసమైనటువంటి వేతన కోసం, జీతం కోసం పనిచేస్తున్నటువంటి మెజారిటీ ప్రజలు ఈ దేశంలో కనీసం ఉద్యోగం కోసం పోరాటం చేయాలి, విద్య కోసం పోరాటం చేయాలి, వైద్యం కోసం పోరాటం చేయాలి, భూమి కావాలని పోరాటం చేయాలి, రేషన్ కార్డు కావాలని పోరాటం చేయాలి. చివరికి మా ఉద్యోగాలు, ఇచ్చిన ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయడానైనా ఎన్ని రోజులు వెట్టి చాకరీ చేయించుకుంటారని దానికోసం కూడా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఏర్పడ్డది. చెప్పాలంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం, రాజ్యాంగాన్ని అర్థం పెట్టుకొని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఎన్నికలప్పుడు వచ్చినప్పుడు మీ అందరికీ తెలుసు. ఇంటింటికి వచ్చి ఏం చెప్పిందో ఒకసారి గుర్తు చేసుకోండి. ఏ పేరు రెగ్యులరైజ్ చేస్తారు చెప్పిందా లేదా? పోయినోడే రెగ్యులరైజ్ కాకుండా సస్పెండ్ అయ్యి వెళ్ళిపోయాడు. వచ్చిన వాళ్ళు మళ్ళా ఇచ్చిన హామీ నెరవేర్చుకోకుండా ఏం చేస్తున్నారు అనేటువంటిది కొద్దిసేపు పార్టీలను, ఆ పార్టీలలో మన నాయకులు ఉంటే వాళ్ళను రక్త సంబంధితులను పక్కన పెడితే ఆ పార్టీల యొక్క విధానాలను మనం గమనిస్తే అధికారంలో ఉన్నంతసేపు 14 సంవత్సరాలు పోరాడి 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 ఈ తెలంగాణ నేల విముక్తి కోసం చెయ్యని పోరాటం లేదు, పడని సభ లేదు, ఎక్కడి మెట్లు లేవు. అనేక రాజకీయ పార్టీలను ఏకం చేసి ప్రొఫెసర్ జయశంకర్ సార్ మన